ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శనివారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. జీవితంలో ఏర్పడేటువంటి ఈతి బాధల్ని దూరం చేసుకోవటానికి శని యొక్క ప్రతికూలతని దూరం చేసుకోవాలి. మరి 12 రాశుల వారు ఈరోజు శనివారం సందర్భంగా శనిదేవుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ పంచమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలకి, కార్యసిద్ధికి కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, నల్లటి వస్త్ర దానం, అన్నదానం, ఈశ్వరాభిషేకం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం శతభిషంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. అలాగే శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క యుతి ఉంది కాబట్టి ఇది స్థితిరీత్యా శుభుడైనప్పుడు అధిక శుభాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటిది ఈ ఛాయాగ్రహం. ఈ రోజు శనివారం శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. ఇప్పుడు 12 రాశుల వారికి ఈ రోజు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి తద్వారా చిరు సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం లోపిస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా సినీ రంగం వారికి ఉన్నప్పటికీ అనుభవపూర్వకంగా పొందలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు శనిదేవుని చామంతులతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలు గృహరీత్యా శుభవార్తలు వింటారు, వినోదాల్లో పాల్గొంటారు, ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు పారిశ్రామిక రంగం వారికి సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు.
ఉద్యోగస్తులకి నత్తనడక కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పుంజుకోలేకపోతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శనిదేవుని నీలి వస్త్రంతో అలంకరించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని చకచక పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. మహిళలు ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి నిర్ణయాలతో కూడా విజయాలు సాధ్యపడతాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శనిదేవుని ఆవు పాలతో అభిషేకించడం ద్వారా శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆకస్మిక వేదనలు ప్రబలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అకారణ ఆందోళన ఆర్థికంగా ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పారిశ్రామిక రంగం వారికి ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు వైద్య రంగం వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. ఆకస్మిక విజయాలు విద్యార్థులకి లేకపోలేదు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా పిల్లల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ ఆందోళన ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అశాంతిని దూరం చేసుకునేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు విద్యాపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా సింహరాశి వారు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పొందగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టుదలతో కూడినటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి కూడా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం కార్మిక రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శనిదేవుణ్ణి జిల్లెడ పువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. వేగవంతమైన అనుకూల మార్పులు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కొనసాగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. మహిళలు ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతికూల మార్పుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. కార్మిక రంగం వారికి వ్యధాలు దూరమవుతాయి. సంతోష వార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా తులారాశి వారు శనిదేవుని నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా ఏర్పడతాయి. గృహ విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు మాత్రం అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యవహారిక దక్షత పెరుగుతుంది. వ్యాపార దక్షత కూడా. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడిన పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలను కూడా పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. నష్టాన్ని భర్తీ చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాలపై సందిగ్ధ పరిస్థితులు కూడా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు ఆటంకాలను కూడా చవిచూస్తారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. క్రమశిక్షణ రాహిత్యం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. అసహన పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శనిదేవుని మినుములతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు ఆర్థికంగా వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులను కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఏర్పడుతుంది. తద్వారా బలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా మకర రాశి వారు శనిదేవునికి నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఐక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రాధాన్యత కుటుంబ రీత్యా పెరుగుతుంది. వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక బలం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలు గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి.
చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అసహనం నుంచి బయటికి రాగలుగుతారు. సందిగ్ధ పరిస్థితుల నుంచి వైద్య వృత్తి వారికి ఊరట లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకించడం ద్వారా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. అనాలోచిత నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానించగలుగుతారు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పోటీని తట్టుకోలేనటువంటి వ్యవహారాలు తారసపడతాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. వైద్య వృత్తి వారికి అనుకోని సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా మీనరాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శుక్రవారం నాడు గృహంలో సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవాలి. ఎవరైనా సరే లేచిన వెంటనే మీ తలుపు గొళ్ళాన్ని 3 సార్లు అలా 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 అనండి. దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశించదు కాక ప్రవేశించదు. తలుపు గొళ్ళెం అలా 3 సార్లు మ్రోగించి తలుపు తీసినట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని పొడసూపొచ్చు. శుక్రవారము పొద్దు నిద్రపోవద్దు అని శాస్త్రం. అందరూ కూడా వాస్తుశాస్త్రరీత్యా కూడా గృహబల రీత్యా కూడాను గుర్తుపెట్టుకోవాలి. ఇక వాస్తు సూచనలు ఏమిటి, ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి వివిధ అంశాల గురించి చెప్పుకుందాం. స్థలాల విషయంలో ఈ స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, ఇటీవల కాలంలో ప్రతి వాళ్ళు కూడాను ఏదో చోట ఒక స్థలం కొనుక్కుంటే సరిపోతుంది, రేపు భవిష్యత్తులో స్థలాలే దొరకట్లేదు అని దిగులు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక స్థలం కొనటం కాదు, ఆ స్థలం సరైందా కాదా అని చెప్పేసి చూసుకొని మరీ కొనుగోలు చేయటం చాలా మంచిది. ఆ స్థలంలో ఏ దిక్కులో ఏమున్నాయి, ఆ దిక్కుల యొక్క ప్రభావరీత్యా ఉండొచ్చా లేదా అనేటువంటిది వాస్తు పరిజ్ఞానం అనేటువంటిది చాలా అవసరం. స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి విషయంలో దక్షిణ నైరుతి, పశ్చిమ భాగాల్లో బావులు కానివ్వండి, గుంతలు కానివ్వండి ఉండకూడదు. పల్లం లేకుండా చూసుకోవాలి. అలాగే ఉత్తర, ఈశాన్య, తూర్పు భాగంలో కనుక బావులు కానివ్వండి, గుంతలు కానివ్వండి, పెద్ద కాలువలు కానివ్వండి, పల్లంగా ఉన్నటువంటి స్థలం కనుక ఉన్నట్లయితే వెంటనే కొనుగోలు చేసుకోవచ్చు, దాన్ని మాత్రం వదులుకోవద్దు. వీధి పోట్ల విషయంలో కూడాను చెడు వీధి పోట్లు కలిగినటువంటి స్థలం తీసుకోరాదు. తూర్పు నుంచి వీధి పోటు వస్తుందండి, మొత్తం రోడ్డు అంతా వచ్చి ఆ స్థలం వరకు పడుతోంది అంటే అలా కూడా తీసుకోకూడదు. తూర్పు వీధి పోటు మంచిదే, కానీ మొత్తం ఆక్రమించినట్లయితే ఆ వీధి అంతా ఆక్రమించింది, నీ స్థలం ఎంతైతే ఉందో ఆ స్థలంలో పడ్డది. అలాంటప్పుడు ఎలా కొనుక్కుంటాం? మొత్తం వీధి పోటు అంతా నీ యొక్క స్థలంలోకి వచ్చేస్తుంది. అలా కాకుండా కొద్దిగా వీధి పోటు
తూర్పు ఈశాన్యం వైపు ఉంటే కొనుగోలు చేసుకోవచ్చు, ఆగ్నేయంలోకి రాకుండా. ఒక స్థలాన్ని 3 భాగాలుగా విభజిస్తాం. 3 భాగాల్లో చివరి భాగం దేవతాస్థానం. ఆ 3వ భాగం ఉందే దేవతాస్థానం ఈశాన్య భాగం. ఆ రోడ్డు వచ్చి తూర్పు వైపు ఈశాన్యంలో పడ్డట్టయితే, తూర్పు వైపు నుంచి వచ్చి పడ్డట్టయితే ఆ స్థలం కొనుగోలు చేయండి. చాలా గొప్ప విశేషమే. ఈశాన్య వీధి పోటు కలిగినటువంటి స్థలములు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోవద్దు. కానీ పూర్తిగా గనక వీధిపోటు ఉన్నట్లయితే అనర్థమే అవుతుంది. వీధిపోటు అనేది కొద్దిగా ఉండాలి, పరిపూర్ణంగా పూర్తిగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఆ వీధి వచ్చి తగులుతుంటే కుదరదు. పెరిగిన స్థలముల విషయానికి వస్తే ఈశాన్యం పెరిగినటువంటి స్థలం కొనుక్కోవచ్చు. బాగా పెరిగిందండి ఈశాన్యం అంటే కూడా కొనుక్కోవచ్చా అంటే మరీ అంత ఇదిగా పెరగకూడదు. ఏదైనా సరే అధికం పనికిరాదు. కొద్దిగా ఈశాన్యం పెరిగింది, చాలా బాగుంది స్థలం అన్నప్పుడు కొనుక్కోవటంలో తప్పు లేదు. అలాగే తూర్పు పెరగటం మంచిదే, కానీ ఈశాన్యం కోల్పోతుంది. కాబట్టి ఇటువంటి స్థలాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగ్నేయం పెరిగినటువంటి స్థలం ఎటువంటి పరిస్థితుల్లో కూడాను కొనుక్కోకూడదు. ఆ స్థలానికి ఆగ్నేయం బాగా పెరిగిందండి, ఈశాన్యం కొద్దిగా తగ్గింది, అయినప్పటికీ కొనుగోలు చేయవచ్చా అన్నప్పుడు ఆ ఆగ్నేయం పెరిగినటువంటి స్థలాన్ని గనక కొనుక్కున్నట్లయితే ఇంటి యజమానురాలికి అంటే భార్యకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. ఆగ్నేయం పెరిగినటువంటి స్థలాన్ని కొనవచ్చు, కానీ దానికి తగ్గట్టుగా ఈశాన్యం కూడా ఉండటం చాలా మంచిది. ఉత్తర ఈశాన్య నడక రావటం మంచిది అని చెప్పేసి తెలుసుకోవాలి. ఉత్తర ఈశాన్య నడక చాలా మంచిది. తూర్పు ఈశాన్య నడక కూడా మంచిదే, కానీ ఉత్తరం వైపు రోడ్డు ఉంది, తూర్పు వైపు రోడ్డు లేదు. ఉత్తర ఈశాన్య నడకే చాలా గొప్పది. అక్కడ విధి విధానం అర్థం చేసుకోవాలి మనం. అలాగే దక్షిణ భాగం పెరిగినటువంటి స్థలాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కొనుగోలు చేయకూడదు. మీ ఇంటిని ఆనుకొని దక్షిణంగా ఉన్న స్థలాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కొనుక్కోకూడదు. వాస్తుశాస్త్రరీత్యా అనర్థదాయకమైన ప్రభావాలు పొడసూపుతాయి సుమా. మీరు ఇల్లు కట్టనప్పుడు అమ్మితే కొనుక్కొని అట్నుంచి నిర్మాణం చేసుకోవడంలో తప్పులేదు. అదంతా ఖాళీ స్థలంగా ఉంది కాబట్టి. పశ్చిమ నైరుతి పెరిగిన స్థలం కూడా కొనుక్కోకూడదు. ఏంటోనండి, ఆ స్థలం దగ్గరికి వెళ్ళాను, అంతా బాగానే ఉంది, కానీ ఆ నైరుతి వైపు మాత్రం బాగా పెంచాడండి, దాన్ని కట్ చేసి కొనుక్కోవచ్చా? కట్ చేసి కొనుక్కోవటం ఏంటి, అసలు పనికిరాదు. నైరుతి పెరిగిపోయింది కదా. వాయువ్యం పెరిగినటువంటి స్థలం కూడా కొనుక్కోకూడదు. ఉత్తరం పెరగడం చాలా మంచిది. మీరు ఒక గృహాన్ని కట్టిన తర్వాత ఉత్తరం వైపు స్థలం అమ్ముతున్నారు అన్నప్పుడు హాయిగా కొనుక్కోండి. అలాగే మీ యొక్క గృహానికి ఈశాన్యం వైపు ఏదైనా అమ్ముతూ ఉన్నారు అన్నప్పుడు ఆ స్థలాన్ని కొనుక్కోండి. మీకు చాలా లాభదాయకవంతమైన ప్రభావమే వస్తుంది. ఉత్తర ఈశాన్యం పెరిగినటువంటి స్థలం నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. ఇటువంటి స్థలాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. ధర ఎక్కువైనా సరే ఆ స్థలాన్ని కొనుక్కోవడంలో ఏమాత్రం తప్పులేదు. మీరు కొనబోయేటువంటి స్థల విషయంలో ఈ వాస్తు సూచనలు పాటించి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
ధృతరాష్ట్రుడు గాంధారి భుజం మీద చెయ్యేసి నడిస్తే ఆ గాంధారి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కుంతీదేవి కూడా వెళ్ళిపోయింది తపోవనానికి. అది అమ్మ ప్రేమ అంటే. కుంతి లాంటి వ్యక్తి భారతంలో ఉండదు, మహా ఔదార్యమూర్తి. అందుకే ఎక్కడెక్కడ కుంతి కనపడిన వ్యాసుడంతటి వాడు అంత గొప్పగా మాట్లాడతారు ఆవిడ గురించి. వెళ్ళిపోయి కొడుకు దగ్గర వీడ్కోలు పుచ్చుకొని రాజమాత హాయిగా ఇంకా శేష జీవితం వృద్ధురాలైపోయిన తర్వాత కొడుకులతో కోడళ్లతో పరీక్షిత్తుని చూసుకుంటూ మనవడితో ఆడుకుంటూ భోగభాగ్యాలు అనుభవించవలసిన తల్లి ఎక్కడ గాంధారికి ధృతరాష్ట్రుడికి కోపం వచ్చి బాధలో తన బిడ్డల్ని శపిస్తారేమోనని తాను ఊడిగం చేసి వాళ్ళని సంతోష పెడతానని చెప్పి వాళ్ళతో వెళ్ళిపోయింది అరణ్యాలకి. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక రోజున సహదేవుడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి, అన్నయ్య కుంతి ఎలా ఉందో చూడాలనుందన్నయ్య. అది విచిత్రం. ఆవిడ వెడుతూ సహదేవుణ్ణి ధర్మరాజుకు అప్పచెప్పింది. మాద్రితనయుడు నిజానికి, కానీ ఆయనకి కుంతీదేవి మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఇంకా ఉడిలిపోయిన తర్వాత చూడడం అంటే ఏమో మనం వెళ్ళేటప్పటికి ఉండకపోతే, అన్నయ్య ఒక్కసారి చూసొద్దాం అన్నయ్య, వృద్ధ దంపతులు ఆ గాంధారీ ధృతరాష్ట్రులు ఎలా ఉన్నారో, వెళ్ళిపోయి చాలా కాలమైంది కదా, వెళ్ళి సేవించి వద్దామన్నయ్య అని అడిగాడు. ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్న ద్రౌపది ఇటు ఒక చెవి వేసి విని వెంటనే ధర్మరాజుతో అంది, సహదేవుడు చెప్పిన మాట సత్యం, ఒక్కసారి తపోవనానికి వెళ్ళి మనం చూసొద్దామంది. గంగానదిని దాటి కురుక్షేత్రం దగ్గర ఉన్నటువంటి శతయూపాశ్రమము అనబడేటటువంటి ఆశ్రమంలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ ఆశ్రమంలోనే ఒక కుటీరంలో గాంధారితోటి కుంతీదేవితోటి తపస్సు చేసుకుంటున్నాడు. పాపం సేవలన్నీ కుంతీదేవి చేస్తోంది వీళ్ళిద్దరికి. అటువంటి తరుణంలో ఈ ధర్మరాజాదులందరూ బయలుదేరి, పెద్ద పెద్ద ఆడంబరాలొద్దు, ఎక్కువ రథాలొద్దు, కానీ మహారాజు వెడుతున్నాడు కాబట్టి రక్షణ కొరకు కొద్దిగా ఆశ్విక దళం, గజబలం, పదాతి దళం ఇటువంటివి అనుగమిస్తాయి. ఎడ్ల బండ్లు అవి పట్టుకుని వెడదాం, దూరంగా ఆపి తండ్రిని పరామర్శిద్దామని అందరూ కలిసి వెళ్ళారు. ధర్మరాజు వెళ్ళేటప్పటికీ నదీ స్నానానికి వెళ్ళాడు ధృతరాష్ట్ర మహారాజు. వెళ్ళి కూర్చున్నారు. వచ్చాడు, ఎంతో సంతోషంగా అందరినీ కౌగిలించుకున్నాడు, ఆశీర్వచనం చేశాడు. గాంధారి, కుంతి, ధృతరాష్ట్ర మహారాజు ప్రేమతో మాట్లాడుతున్నారు. తన దగ్గర ఉన్నటువంటి కందమూలాలు ఏముంటాయో ఆ కందమూలాలే పెట్టాడు. ఆ కందమూలాలే ధర్మరాజాదులు తిన్నారు. అక్కడే ఉంటున్నారు. రోజు శతయూపుడు ఇతర మునులు వస్తున్నారు, కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంచుమించుగా ఒక 20 రోజులు అయిపోతుండగా ధృతరాష్ట్ర మహారాజు ఓ మాట చెప్పాడు. ఓ ధర్మరాజా, విదురుడున్నాడే నాతో కలిసి వచ్చాడు కదూ తపస్సుకి, ఆ విదురుడు తర్వాతి కాలంలో ఒక అవధూత కింద మారిపోయాడు. అంటే ఆయన నడవడి ఇలా ఉంటుంది అని చెప్పడం కష్టం. దిగంబరుడై జుత్తంతా విరబోసుకుని జడలు కట్టుకుని ఒంటి నిండా మట్టి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు నేను అరణ్యంలోకి వెళ్ళినప్పుడు, స్నానానికి వెళ్ళినప్పుడు విదురుడు వచ్చాడు అంటూ ఉంటారు, కనపడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇక్కడ ఆశ్రమం దగ్గర కూడా తిరుగుతూ అంటూ ఉండగా విదురుడు వచ్చి నిలబడ్డాడు. ధర్మరాజు గారు వెంటనే విదురుడిని దర్శనం చేసి నమస్కరించి మాట్లాడదామని విదురుడి దగ్గరికి వెళ్ళాడు. విదురుడు పొదలలో దూరుతూ అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. ధర్మరాజు గారు వెంబడించాడు. ఆగు ఆగు ఆగు, నేను ధర్మరాజుని ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను, ఆగు ఆగు అంటే ఆగకుండా వెళ్ళిపోయాడు. చిట్ట చివరికి ఓ చెట్టు కిందకి వెళ్ళి నిలబడ్డాడు. ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళగానే ఆయన ఎలా నిలబడ్డాడో అలాగే తనలో ఉన్నటువంటి ప్రాణములన్నిటినీ కూడా జ్యోతి రూపంలో ఊర్ధ్వముఖ చలనం చేసి ఆ తేజస్సునంతటినీ ధర్మరాజు గారి యందు విలీనం చేసి కట్టెపడిపోయినట్టుగా నేల మీద పడిపోయాడు. వెంటనే ధర్మరాజు ఆయనకి అగ్ని సంస్కారం చేద్దామని ప్రయత్నం చేశాడు. పైనుంచి అశరీరవాణి పలికింది, ధర్మరాజా నువ్వు ఇటువంటి దోషభూయిష్టమైన పని చెయ్యొచ్చా? ఆయన అవధూతగా వెళ్ళిపోయాడు. అవధూతగా వెళ్ళిపోయిన వాడికి అగ్ని సంస్కారం లేదు కాబట్టి అలా వదిలిపెట్టేసేయాలి. ఇప్పుడు ధర్మరాజు తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఒక రోజున అకస్మాత్తుగా వ్యాస భగవానుడు వచ్చాడు అంటే ఏదో ఉంది కదా కథలో. వ్యాసుడు వచ్చాడు. వచ్చి ధృతరాష్ట్ర మహారాజుని కుశలం అడిగాడు. ఏమయ్యా, గాంధారి మనసు ఉపశాంతి పొందిందా? మహాతల్లి కుంతి మీకు అలాగే సేవలు చేస్తోందా? నీ మనసు తపస్సు యందు నిలబడుతోందా? చించలత్వాన్ని తగ్గించుకుందా అని ప్రశ్నలు వేసి, వినుము, దీర్ఘ వైరవృత్తియు
ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట సకల జనములకును బంధు సంపదాప్తి పరమ సాధనంబు. అద్భుతమైనటువంటి పద్యం. వ్యాస భగవానుడు చెప్పిన దాంట్లో జీవితంలో పాటించవలసినటువంటి గొప్ప సత్యములను ఆవిష్కరించాడు. ఒక వ్యక్తికి అశేషమైనటువంటి బంధుగణం, అభిమానులు, ఎందరికో ఆయన పరిచయం ఉండడం దేని వలన సంభవిస్తుందో తెలుసా? సంపత్తి అంటే ఆయనకి డబ్బు ఉండక్కర్లేదు, ఆయనకు అవసరం ఉందంటే ఆదుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. సంపత్తి, ఇంత పరిజనం, ఇంతమంది బంధువులు దేని వలన ఏర్పడతారో తెలుసా? దీర్ఘవైర వృత్తియు ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట. దీర్ఘవైర వృత్తి అది మనిషికి పనికిరాదు. తప్పు చేశాడు, అప్పటికి తప్పు చేశాడు అని నీకు ఆయన మీద వైరభావం ఉండొచ్చు, సాధ్యమైనంత తొందరగా దాన్ని వదిలిపెట్టేయాలి. వైరభావం మనసులో పెట్టుకోకూడదు. అయ్యా నా వలన పొరపాటు జరిగింది అని అవతల వ్యక్తి వచ్చాడనుకోండి, ఎంత పెద్ద పొరపాటు చేసిన వాడైనా క్షమించండి అన్న ఒక్క మాట అంటే వదిలిపెట్టేయాలి. కాబట్టి దీర్ఘ వైరవృత్తియు ద్రోహచింతనము, అవతల వాణ్ణి పాడు చేద్దామనే ద్రోహచింతన లేకుండా ఉండాలి. ద్రోహచింతన ఎందుకు వస్తుంది? అసూయలోంచి వస్తుంది. అటువంటి ద్రోహచింతనము లేక వాక్కు మనము ఒక్క చందమగుట. నోటితో ఏం చెప్తున్నాడో అదే మనసులో ఉండాలి. మనసులో ఏది సంకల్పం కలిగిందో అదే వాక్కుగా రావాలి. అలా అయిన నాడు ఆ వ్యక్తికి సంపద, బంధుబలము అపారమై ఉంటుంది. ఆ స్థితిని పొందుతున్నావా తపస్సు చేత? ఇది తపస్సు అంటే ముక్కు మూసు కూర్చొమ్మని కాదు. సుగుణములనబడేటటువంటి సోపానములలో పైకెక్కి తాను అంత పతాక స్థాయిలో వ్యక్తిత్వమును సంతరించుకోవడం. ఇంతకన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందండి? కాబట్టి ఆ స్థాయికి ఎదగగలిగావా తపస్సు చేసి? ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకు ఒక విషయం తెలుసా అంటే చెప్తున్నాడు. నీ తోడ పుట్టిన పాండురాజు వెళ్ళిపోయాడు, నీ తోడ పుట్టిన విదురుడు వెళ్ళిపోయాడు, నువ్వే ఉన్నావు. ఇంకా విదురుండు దేహంబు విడిచిన తెరగెల్ల నిరిగితే మాండవ్యుడిచ్చినట్టి పటుశాపమున శూద్రభావంబు నొందిన ధర్మదేవత బోధ నిర్మలాత్ముడైన అమ్మహనీయుడట్లగు అంబుజాసుని ఆజ్ఞ పనమున విచిత్ర వీర్య నృపాధీన విశ్రుత క్షేత్రంబునందు ఏను ప్రవర్తింప అధిప కలిగే ధర్మదేవత మారుట తనువు సూవే ఈ యుధిష్ఠరు నుజ్వల కాయము ఇంత ఎరిగి కాదే అమ్మెహిత యోగీశ్వరుండు సమీఢ్య యోగ బలంబున ఇతని కలిసే. ఏమయ్యా, నీతో కలిసి పుట్టినవాడు చిట్ట చివరికి అవధూత అయిపోయాడు. అవధూత అయిపోయి ఒక చోట నిలబడకుండా తిరిగి అసలు పుట్టడానికి కారణం కూడా ఏమిటో తెలుసా? మాండవ్యముని ఇచ్చినటువంటి శాపము వలన ధర్మరాజు గారు, యమధర్మరాజు గారు దాసీపుత్రుడై పుట్టాలి. చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఆదేశించిన కారణం చేత ఆయన పుట్టడానికి మార్గాన్ని సుగమం చేయమని నన్ను అడిగితే అంబిక యొక్క దాసికి నాకు ఒక రీతిలో ప్రవర్తించవలసినటువంటి స్థితి ఏర్పడితే దాని వలన ఆ యమధర్మరాజు గారి యొక్క అంశ అయినటువంటి విదురుడు ఈ భూమి మీద జన్మించాడు. చిట్ట చివరికి అవధూత అయి ధర్మరాజు గారి యందు తేజము కలిసిపోయింది. అది కలిసిపోగానే ధర్మరాజు యొక్క తేజస్సు పెరిగిపోయింది, ఆయన యొక్క పటుత్వం పెరిగిపోయింది. ఆ స్థితిలో వెళ్ళిపోయాడయా. నీకు ఒక మాట చెప్పనా? ఇదంతా కూడా ధర్మ సంస్థాపనార్థం వచ్చినటువంటి అంశాలు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఒక గంధర్వ మహారాజువు, ధృతరాష్ట్రుడిగా వచ్చావు. పాండురాజు మరుత్తుల యొక్క అంశలో వచ్చినవాడు. ద్వాపర యుగాధిష్టాన పురుషుడే శకునిగా వచ్చాడు. కలిపురుషుడు దుర్యోధనుడిగా వచ్చాడు. వాయువు భీముడిగా వచ్చాడు. అశ్వినీ దేవతలు నకుల సహదేవులుగా వచ్చారు. ఇంద్రుడు అర్జునుడిగా వచ్చాడు. సూర్యుడు కర్ణుడిగా వచ్చాడు. చంద్రుడు అభిమన్యుడిగా వచ్చాడు. బృహస్పతి ద్రోణాచార్యులుగా వచ్చాడు. రుద్రాంశ సంభూతుడై అశ్వత్థామ వచ్చాడు. ఇలా వీళ్ళందరూ కూడా అనేక అంశాలలో వచ్చి రాక్షసాంశల ఎందున్న వాళ్ళందరూ దుర్యోధనుండి చేరారు. ధర్మ సంస్థాపనార్థమై జరిగిన కురుక్షేత్ర యుద్ధ భూమిలో అవతల అధర్మపక్షం అంతా కూడా పడిపోయింది. కాబట్టి ఈ ధర్మ తెరుగు తెలుసుకోవయా అని నీకేదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు ధృతరాష్ట్రుడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నాకు ఏ వరమొద్దు, మీ వంటి మహాపురుషులు నన్ను చూడ్డానికి వచ్చారే అది చాలు, ఇంకా నాకు ఏ వరాలు కోరుకోవాలని లేదు, నాకు అక్కర్లేదన్నాడు. నీ మనసు మెచ్చుకున్నాను.
నీలో బాగా మార్పు వచ్చింది. కాదు కాదు నాకు ఇవ్వాలనిపిస్తోంది, ఏదైనా ఒక్క వరం అడుగన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నా కొడుకు దుర్యోధనుడు మరణించాడు కదా, అతని సోదరులు 99 మంది చచ్చిపోయారు కదా, మహానుభావుడు శాంతనవుడు భీష్ముడు పడిపోయాడు కదా, ద్రోణుడు పడిపోయాడే, కర్ణుడు పడిపోయాడే, ఎంతమంది మహావీరులు పడిపోయారు నా కొడుకు చేసినటువంటి దౌర్భాగ్యానికి. వాడి వైపు పోరాడక తప్పక పోరాడి పడిపోయారే ఇంతమంది, ఈ పడిపోయిన వాళ్ళందరూ ఏ లోకాల్లో ఉన్నారు అని అడిగాడు. అడిగితే విచిత్రం ఏమిటంటే ఆయన గాంధారి వంక చూశాడు. గాంధారి నాకు కూడా అది తెలుసుకోవాలనుంది అంది. నోరు విప్పి అడగదు పిచ్చి తల్లి. కుంతి వంక చూశాడు. కుంతి అప్పుడు కర్ణుని యొక్క పుట్టుకనంతటినీ చెప్పింది. కర్ణుడి యొక్క పుట్టుక అంతా చెప్పి ఆ కర్ణుడు ఏమయ్యాడు అని అడిగి కన్నుల నీరు పెట్టుకుని నమస్కరించి, మా బావగారు ధృతరాష్ట్రుల వారు కోరుకున్న కోరిక తీర్చండి, ఎవరెక్కడ ఏ లోకానికి వెళ్ళారో చెప్పండి అంది. ఆయన దగ్గర ఆ సమయంలో వ్యాసుడి దగ్గర సభర్తృకలై అంటే భర్తలు ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలామంది భర్తృహీనలు. కురుక్షేత్ర యుద్ధంలో భర్తలు చనిపోతే తెల్లబట్ట కట్టుకుని పాపట తీసుకోకుండా తలదువ్వుకున్నటువంటి విధవలు ఎందరో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఓసారి చూడాలని అనిపించింది. ఇది మహాభారతానికి అంతటికీ కూడా పతాక స్థాయి ఘట్టంగా చెప్తారు. వ్యాసుడు అన్నాడు, మీ అందరికీ మీ వాళ్ళని చూడాలనుంది, రేపు ఉదయం గంగా నదికి రండి, నేను స్నానం చేసి మీ వాళ్ళందరినీ పిలుస్తాను, వస్తారు చూద్దురు గాని. చూడ్డం కాదు, ఒకరోజు వాళ్ళు మీరు కలిసి ఉండగలిగిన అవకాశం ఇస్తానన్నాడు. ఏమిటి ఇందులో? వ్యాసుడు తన గొప్పతనాన్ని చెప్పడం కాదు, భారతీయ సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతము పునర్జన్మ. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకొక శరీరంలోకి వస్తాడు చేసిన పాపపుణ్యముల ప్రకారం. ఆ పాపపుణ్యములను కొంతకాలం అనుభవించడానికి దానికి తగిన లోకాల్లో నివాసం చేస్తాడు. ఇప్పుడు అసలు సనాతన ధర్మము యొక్క వెన్నుపావుని నిరూపిస్తున్నాడు వ్యాసుడు. అది నిజమే, వేదం చెప్పింది, ఇందులో అనుమానం లేదు. ఇక్కడ శరీరం విడిచి వేరు లోకాలకి వెడతావు నువ్వు చేసిన పాపపుణ్యాలకి. ఏ ఏ లోకాలకు ఎవరెళ్ళారో వాళ్ళని పిలుస్తాను రమ్మన్నాడు. అందరూ బయలుదేరి వెళ్ళారు. ధృతరాష్ట్రుడు, గాంధారి అందరూ వెళ్ళారు. ధృతరాష్ట్రుడు ఏం చూస్తాడు అంటే దివ్య దృష్టిని ఇచ్చాడు చూద్దువుగాని మరి. అందరూ స్నానం చేసి నించున్నారు. ఇవాళ కాదు రేపు చూపిస్తానన్నాడు. బాల్యచేష్ట అంటే మహాజ్ఞానుల యొక్క ప్రవర్తనలో పసిపిల్లల చేష్టితములు ఉంటాయి. బాలురలా ప్రవర్తిస్తారు. 1 సంవత్సరం గడిపినట్టు గడిపారు ఇంకొక రోజు గడవడానికి. ఆయన మరునాడు ఉదయం మళ్ళీ గంగా స్నానానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి గబగబా గంగానదిలో స్నానం చేసి నించున్నారు. ఆయన ఒక్క సంకల్పం చేశాడు. యుద్ధభూమిలో మరణించారు కాబట్టి మరణించిన వాళ్ళందరూ కూడా దివ్యమైన వస్త్రములు అలంకారములతో స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు హాస్యోక్తులాడుకుంటూ సంతోషంగా నవ్వుకుంటూ కిందకు వచ్చారు. ఎవరు? అప్పటి వరకు భూమి మీద ఉన్ననాళ్ళు కొట్టుకున్నారే వాళ్ళందరూ ఎంతో సంతోషంగా చేతులు పట్టుకుని హాస్యోక్తులాడుతూ కిందకు వచ్చారు. కానీ అవి మనుష్య శరీరములు కావు, దివ్య శరీరములు. చూస్తున్న వాళ్ళవి మనుష్య శరీరములు. అది సాధ్యం కాదు. వ్యాసుడు సాధించాడు, భారతంలో చూపించాడు. అది సాక్షాత్తుగా నేను చెప్తున్నది పరమ సత్యము అని చెప్పడానికి అది ఇతిహాసము అని చెప్పాడు. అందులో ఒక అక్షరదోషం లేదు. అంటే సనాతన ధర్మము ఎంత సత్యమో నిరూపణం చేశాడు వ్యాసుడు. నిరూపణం చేసి ఎక్కడ రాడు, ఏ సందర్భంలో రాడు మహానుభావుడు. ఒకానొకప్పుడు కృష్ణ నిర్యాణం అయిపోయిన తర్వాత అర్జునుడు వెళ్ళాడు. అక్కడొక్క చోట మాత్రం వ్యాసుడు రాడు. వెళ్ళి అనుమానాలు తీర్చుకున్నాడు. అదే ఆఖరిసారి కనబడ్డం భారతంలో. ఇక్కడ ఆఖరిసారి రావడం, అందరినీ చూపించాడు. 1 రోజు పాటు మీరు కలిసి ఉంటారన్నాడు. అనితర సాధ్యమైన విషయం. దివ్య శరీరములతో స్వర్గలోకవాసం చేస్తున్న వాళ్ళు, మనుష్య శరీరంతో ఆయుర్దాయం ఉండి భూమి మీద ఉన్నవాళ్ళు కలిసి 1 రోజు గడిపారు. కర్ణుడితో కుంతి, దుర్యోధనాదుల్ని చూసుకుని ధృతరాష్ట్రుడు, గాంధారి పొంగిపోయారు. మరునాడు ఇంకొక గొప్ప అవకాశం ఇచ్చాడు. భర్తలు లేక విధవలై ఉన్న వాళ్ళెవరో వాళ్ళు భర్తలతో అనుగమించి వెళ్ళిపోదామనుకుంటే గంగలో స్నానం చెయ్యండి అన్నాడు.
గంగలో స్నానం చేసి మునకలు వేసిన తరువాత వాళ్ళు శరీరములు విడిచిపెట్టి భర్తలతో వెళ్ళిపోయారు. ఒక శుభప్రదమైన ముగింపుకి తీసుకొచ్చేశాడు. మిగిలినటువంటి సువాసినులుగా భర్తలతో నిలబడిపోయారు. అయిపోయిందిగా, ఒకరోజు ఉంచుతానన్నానుగా, ఎవరెవరు ఏ లోకాలలో ఉన్నారో నీకు అర్థమైందా ధృతరాష్ట్ర మహారాజా? సనాతన ధర్మం ఎంత గొప్పదో అర్థమైందా? తపస్సు చేసి ఒక వయసు వచ్చిన తరువాత ఇక శరీరమును విడిచిపెట్టవలసిన అవసరం ఎంత ముఖ్యమో అర్థమైందా? నెల్లాళ్ళయింది, ఇంకా ఉండాలా ధర్మరాజు ఇతరులు నీ దగ్గర అని అడిగాడు. వద్దు, ఇక నాకు ఏకాంతం కావాలి, నేను ఇక ధ్యానం చెయ్యాలి, నాకు భగవంతుని యొక్క అవసరం ఉంది, ఇప్పుడు పూనిక కలిగింది ధృతరాష్ట్రకి, వద్దు పంపించేస్తానన్నాడు. పిల్లలారా వచ్చారు, చాలా సంతోషం గడిపారు, వెళ్ళిరండి. ఇప్పుడు మనసు కుదురుకుంది, భగవంతుని యందు నిలబెడుతున్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వ్యాసుడు కూడా ఆశీర్వచనం చేసి అంతర్ధానం అయిపోయాడు. అయితే మహాభారతంలో ఎక్కడా చెప్పనిది వ్యాసుల వారు వచ్చిన ఈ సందర్భానికి మాత్రం ఫలశ్రుతి చెప్పారు. దానికి అన్నారు, జననాథ, ఈ ప్రియ సంగమోత్సవ కథ వినిన పఠించిన ఏ విధముల పరమ ప్రియములిందు పరలోకమున సంభవించు, మనమ్మున కించు భంగి బాంధవ యోగ శోభనము వర్తిల్లు, అనాయాసమున ఆమయాపగమము కల్గు భూదేవ నికాయంబునకు దీనితగ వినిపించిన ధార్మికులకు అవ్యయానంద సంప్రాప్తి అవహిల్లు, తత్పరత కొనియాడిన దైవతములు నీచదశ పొందకుండంగ కాచి తిరిగి మేలొనర్తురు భరతభూ పాలవర్య. ఇది పరమాద్భుతమైన విశేషం కనుక సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతాన్ని నిరూపించి చూపించి వెనక్కి వాళ్ళని తీసుకొచ్చి ఒక రోజు ఉంచడం కాకుండా భార్యలు మళ్ళీ భర్తల్ని అనుగమించి వెళ్ళిపోవడానికి అవకాశం కల్పించిన ఈ సంఘటన ఏది ఉన్నదో, వ్యాసుడు వచ్చి చూపించిన ఈ గొప్ప లీల ఏది ఉన్నదో దానిని ప్రియ సంగమోత్సవ కథ అంటారు. అంటే ఇక్కడ ఉండిపోయిన వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళని చూడడం మళ్ళీ ఎంత సంతోషం. ప్రియులు కదా వాళ్ళందరూ, బిడ్డలు, భర్తలు, భార్యలు, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడం. ఈ ప్రియ సంగమోత్సవ కథని ఒకసారి చదివిన చాలా సంతోషంతో దీన్ని ఎవరైనా ప్రవచనం చేస్తున్నప్పుడు వ్యాసుడి మీద, భారతం మీద, సనాతన ధర్మం మీద పూనికతో నమ్మకంతో నమస్కరించి ఈ ఘట్టాన్ని అలా విన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయంకరమైనటువంటి వ్యాధులు కలగవలసి ఉంటే అటువంటి వ్యాధులు కలగకుండా పాపములు ఉపశమిస్తాయి. 2, ఇలా విన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు భవిష్యత్ కాలమునందు ఏదైనా భయంకరమైన దుర్గతిని పొందవలసి ఉంటే ఆ దుర్గతులను తప్పించుకొని దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఇప్పుడే ఈ క్షణంలోనే వాళ్ళు మళ్ళీ దేవతానుగ్రహాన్ని పొంది సంతోషకరమైన స్థితికి చేరిపోయారు. అది కంటికి కనపడేది కాదు, ఆ దోషము తొలగి దేవతానుగ్రహమును పొందుతారు. కాబట్టి తత్పరత కొనియాడిన దైవతములు నీచదశ పొందకుండంగా కాచి తిరిగి మేలొనర్తురు భరత భూపాలవర్య. అంత గొప్ప సంగమోత్సవ కథ అంటారు ఇది. అటువంటి కథని నీకు విజ్ఞాపన చేశాను అని చెప్పారు. అంతటి మహానుభావుడు వ్యాసుడు ఇంతటి పంచమ వేదాన్నిచ్చి తృప్తి పడలేదు. ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఆయన ఏదో బాధతో తిరుగుతుంటే నారదుడు వచ్చాడు. ధాతవు భారతశ్రుతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషత్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చెరించి చెల్లరే కాతుర కైబడిన్వగవ కారణమేమి పరాశరత్మజ. ఇంత గొప్ప ఉపకారం లోకానికి చేసి కూడా ఇంకా ఎందుకయా ఏదో బెంగ పెట్టుకుని మనసులో చింతతో తిరుగుతున్నావు అంటే, ఏమో ఇన్ని చేశాను, అష్టాదశ పురాణాలు ఇచ్చాను, వేద విభాగం చేశాను, భారతం ఇచ్చాను, పంచమవేదం ఇచ్చాను, బ్రహ్మసూత్రములు ఇచ్చాను, ఇన్ని భగవద్గీతనిచ్చాను, భారతంలో ఇన్నిటినిచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేదని బెంగగా ఉందయా అంటే అప్పుడు చెప్పాడు నారదుడు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచి భ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్. నువ్వు ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క
సమన్వయాన్ని చెప్పావు భారతంలో. కానీ భగవంతుని యొక్క స్తోత్రం ఎక్కువగా ఉండేటటువంటి భాగవతుల కథలతో కూడుకున్న భాగవతాన్ని కూడా రచన చేయి, నీ మనసు శాంతి పొందుతుంది. అది లేని నాడు భగవత్ కథ ఎక్కువగా లేకపోతే అది మానస సరోవర స్థాయిని పొందదంటే ఆనాడు మహానుభావుడు మళ్ళీ భాగవతాన్ని అందించాడు. అందుకే అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయుకావున హరిన్ భావించుచున్ పాడుచున్ అశ్రాంతంబుల వీనులం వినుచు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులవుతురు కదా తత్వజ్ఞ చింతింపుమా. ఆ భగవంతుని యొక్క నామాలు చెప్పేటప్పుడు, ఆయన గురించి చదివేటప్పుడు, ఆ పద్యాలు చెప్పేటప్పుడు ఎక్కడైనా దోషాలు వచ్చినా కూడా అది హరినామ సంకీర్తనమైతే దాని వలన ఏ దోషం లేదు, మనిషి ఉన్నతిని పొందుతాడు. అలా భారతాన్ని, భాగవతాన్ని, బ్రహ్మసూత్రాల్ని, భగవద్గీతని వేద విభాగం చేసి ఇప్పటికీ చిరంజీవి అయి ఎక్కడ ఏ గురువు కూర్చుని పుస్తకాన్ని పెట్టుకుని మాట్లాడినా ఆయన పుస్తకాన్ని పెట్టుకున్నటువంటి ప్రదేశం ఏదుంటుందో, ఈ దేని మీద పెట్టి మాట్లాడాడో అదే వ్యాసపీఠము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.